పీపీపీ పద్ధతి అనేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇప్పుడు కాదు, లండన్లోనే అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ సంబంధించినటువంటి ప్రప్రదంగా, ఇప్పుడు కాదు 200 సంవత్సరాల క్రితం అక్కడ లోకల్ ట్రైన్, మెట్రో ట్రైన్కి అప్పటి నుంచే దీనికి ఆజ్యం పోశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో జరిగినటువంటి అభివృద్ధిలో. ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోస రాజకీయం చేస్తున్నారు. మోస రాజకీయం ఇప్పుడు నవ్వానే డేస్ పనికిరాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత శరవేగంగా జనం అభివృద్ధి పదంలో కోరుకుంటున్నారు. ఎంత అభివృద్ధి అంటే రాకెట్ కన్నా వేగంగా కోరుకుంటున్నారు. దాన్ని తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ఖాళీ ఖజానా పెట్టావు కదా, అక్షయ పాత్ర లేదు. ఏమి చేసావు? నువ్వే వేసావు దీన్ని బీజం. 17 కాలేజీలు కడతానన్నావు. నీ దగ్గర ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ప్రాక్టికల్గా నీ దగ్గర అంశం లేనప్పుడు నువ్వెందుకు ఇంత భారాన్ని తీసుకొచ్చావు? నువ్వు అన్నావు కదా అప్పుడు, ఒక రాజధాని అమరావతి పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 29 గ్రామాల్లో అభివృద్ధి చేయాలా అని అన్నవాడివి. ఇప్పుడు 17 కళాశాలలు తీసుకొచ్చి, వైద్య కళాశాలలు తీసుకొచ్చి మరి దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలా? దీని ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు. నేను ఆల్రెడీ కట్టేసాను. అది ఎక్కడ కట్టావండి? ఇవాళ చూడమనండి, అన్ని పునాదుల్లో ఉన్నాయి, సగంలో ఉన్నాయి. ఒక 10 దాదాపుగా 5 కట్టాడు, 10 పునాదుల్లోనే ఉన్నాయి. మరి వాటన్నిటి కట్టాలంటే ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు ధనం రావాలంటే 2 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేయాలని ఒక సంకల్పం 2 ఏళ్లలో చేయాలా? చేయాలంటే ఎట్ట సాధ్యం అవుద్ది? సాధ్యాసాధ్యాలను చూసుకొని చెయ్యాలా? నువ్వు చేయలేదా లిక్కర్ స్కామ్లు? నువ్వు డిజిటల్ పేమెంట్ చేయకుండా మరి 3,500 కోట్ల రూపాయలు బొక్కేసావు కదా. ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా ప్రైవేట్ పబ్లిక్ విద్యార్థులకి ఏ ఇబ్బంది లేదు. ఆయన చెప్పే విద్యార్థులకి మెడికల్ అందుకోకుండా చేస్తారన్నారు పీపీ విధానం వల్ల. నేను వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లాగేసుకుంటాను అది అని చెప్తున్నాను. అట్లా ఏం కాదు, భ్రమలు కల్పిస్తున్నాడు, జనాల్లో అపోహ సృష్టిస్తున్నాడు, యాగి చేస్తున్నాడు. నర్సీపట్నం వెళ్తా ఉన్నాడు, జనాల్ని సమాయత్తం చేసి ప్రభుత్వం ఒక సంఘటితమైనటువంటి పరిస్థితి తీసుకురావడం కోసం, శాంతి పద్ధతులను విఘాతం కలిగించడం కోసం చూస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఖబర్దార్, కుదరదు కుదరదు కుదరదు. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఖరి మార్చుకోండి. పీపీపీ ఏదో పీపీపీ పద్ధతి అంటే ప్రజలకు వ్యతిరేకం అనుకుంటా ఉన్నారు. కాదు, 2 ఏళ్లలో తయారు చేసి దాంట్లో నాణ్యమైనటువంటి విద్యనిచ్చి మెడికల్ కాలేజీని డెవలప్ చేసి డాక్టర్లని ప్రపంచవ్యాప్తంగా మంచి నాణ్యమైనటువంటి డాక్టర్లు తయారు చేయడం కోసమే పీపీపీ పద్ధతి. నవ్వారే డేస్లో ఐటీ సెక్టార్లో ప్రపంచం సర్వేగంగా ముందుకెళ్తా ఉంటే పవర్ బిఐలో, ఏఐలో, లాంగ్వేజెస్లో అంత సర్వేగంగా ముందుకెళ్తా ఉంటే ప్రపంచమంతా కూడా, ఈ రోజున మీరు పీపీపీ పద్ధతిలో ముందుకెళ్ళలేకుండా ఆటంకపరుస్తా మోసపోసినట్టుగా మీరు రాజకీయాలు చేయాలి, శవరాజకీయాలు చేయాలా? రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు నిర్మించాలనుకుంటే కుదరదు. మీరు గవర్నమెంట్ సొమ్ముతో అవి కట్టి బుక్కేయాలనుకున్నారు. ప్రభుత్వ సొమ్ము 20,000 కోట్ల రూపాయల ఖజానా నుంచి తీసి ఈ 10 ఏళ్ళు కట్టేసి 10 ఏళ్ళలో సగం 1000 కోట్ల రూపాయలు 10,000 కోట్లు మీరు తినాలనుకున్నారు. 17 కాలేజీలకు అనుమతి ఇచ్చావు. ఎక్కడే సంఘం అంటే అక్కడే ఉంది. అతను వస్తున్నాడు అంటే అతను తెరలేసుకొని తిరిగేవాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజలు వేడెక్కించి రోడ్డు మీద పెట్టి వాళ్ళని ఇది చేయడానికే వస్తున్నాడు, కానీ న్యాయపరంగా అయితే రావట్లేదు. అతను న్యాయం చేయాలనుకున్నప్పుడు ఆ రోజు దళిత డాక్టర్ అయిన సుధాకర్ గారిని ఎందుకు సార్ మాస్క్ అడిగినందుకే కదా అంత వేధించి రోడ్డు మీద ఈడ్చి కొట్టాడు, చంపాడు అతన్ని. అలాంటి వ్యక్తి ఈ రోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయడానికి వస్తాడా? కాదు. ఇది అంతా ప్రజల్లో ఒక వేడిని కల్పించి ప్రజలు తను కూడా అతను చూడడం ఆనందపడ్డా. అతను ఎప్పుడు అదే గాని పాలన చేస్తాననే వ్యక్తి అయితే ఇలా చేయడు సార్. అక్కడ రుషికొండ అనగా ఇలా తనఖాలు పెట్టి ఏంటి సార్ అతను ఏం చేశాడని ఆ రోజు ప్రజల్లోకి వచ్చి అన్యాయం జరిగిందని నిలబడ్డా సీఎం గా 5 సంవత్సరాలు ఉండి ఎప్పుడు తెరలు కట్టుకొని తిరిగాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఒక నిజంగా 10th క్లాస్ పిల్లలు మన క్యాపిటల్ ఎక్కడ ఉందమ్మా అంటే చెప్పుకోలేని పరిస్థితి 5 సంవత్సరాలు అనుభవించాం. అలాంటిది ఈ రోజు వచ్చి నేను ఇక్కడ మెడికల్ కాలేజ్ పోలీసులు అంటే పోలీసులు వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోతామంటే పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారైనా
అలాంటి నాయకుడు కాదు. వెళ్ళని ప్రజలు తెలుస్తుంది, ప్రజలు తెలుసుకుంటారు అనే వదులుతున్నారు కానీ అదే పోలీస్ పర్మిషన్ ఉండి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో బంధించారు. అదే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అరెస్ట్ చేస్తే లోకేష్ అన్న పాదయాత్రలో చాలా అడ్డంకులు వచ్చాయి. అంటే ఎలాంటి మూర్ఖుడు అని ప్రజలు తెలుసుకోవడానికే వదిలేరు కానీ మనం ఏదో చెయ్యాలని కాదు. మనల్ని రెచ్చగొడుతున్నాడు, మనమైతే రెచ్చిపోము. మనం శాంతి పరంగా రాజకీయం చేస్తాము, శాంతంగానే ఏ పని చేయాలన్నా ప్రజల్లోకి వెళ్తాం గానీ ఇలా వేదంగా వెళ్ళాం. ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఇకపై అతనికైతే లైఫ్ లేదు, జీవితంలో అయితే వైఎస్ఆర్ పార్టీ రాదు. అది ప్రజల్లో తెలుసుకున్నారు. ఇది తెలుసుకోవడం ఏంటంటే 2024 175 వచ్చిందేదో తెలుసుకున్నారు కాబట్టి ఇది కన్ఫర్మ్ గా జరుగుతుంది సార్. కానీ ఒకటి అతను ఏం చేస్తున్నాడు అనేది అతనికి తెలియాలని ప్రజలు ఎదుగుతున్నారు సార్. అది ఈ రోజు చూసినట్లయితే పర్యటన పేరుతోని జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ నర్సీపట్నంకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుడు గత 5 సంవత్సరాలు చూసాం. అంతా వ్యతిరేక పరిపాలన, ప్రజా వ్యతిరేకంగా పరిపాలించాడు. అదే ప్రజలు బుద్ధి చెప్పారు 11 సీట్లు ఇచ్చి. అయినప్పటికీ ఆయన బుద్ధి మార్చుకోకుండా మరి ఏదైతే పోలీసు పర్మిషన్లు అవ్వకుండా ఉన్నారో ఓపైన ఆయన వచ్చి ఆయన అవా నడిపించాలని డబ్బులతో జనాలు రప్పించి, అదే మనం చూసాం ఒక కారు కింద మనిషి పడిపోతే ఆ కారును కూడా ఆపకుండా మరి వెళ్ళిపోయిన వ్యక్తి రేపు ఉదయం మరి ఇప్పుడు వచ్చిన దీనికి ఫ్లోటింగ్ జనాలు ఇప్పుడు ఏముంది, జగన్మోహన్ రెడ్డి మా చంద్రబాబు నాయుడు వస్తారు, వచ్చిన మేము ఒక 100-200 మందిని జనాలను తీసుకెళ్తాను చంద్రబాబు గారి మెప్పు గురించి. అలాగే ఈ జగన్ రెడ్డి మెప్పు గురించి జనాలు కూడా పోగేసి ఇచ్చేస్తున్నారు. అందులో ఏమన్నా మన విజయ్ దీనికి మరి తమిళనాడులో విజయ్ మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది తొక్కి చనిపోయారో మనకు తెలిసిన విషయమే. అటువంటి విషయంలో మళ్ళీ ఇక్కడ కూడా విశాఖపట్నం అలా జరుగుతుంది. జరిగిన తర్వాత నాకంత ఫాలోయింగ్ చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కానీ నర్సీపట్నంలో ఏదైతే అక్కడ ఉన్న మాకవరపాలలో అవి పునాదులతో వేశారు. అదే ఆయన సొంతంగా నివసించినందుకు 500 కోట్లు అక్కడ వెచ్చించి రిస్కౌంట్ లో పెద్ద ప్యాలెస్, ఆ టబ్బులు నిన్న మా అధికార ప్రతినిధి పట్టాభి చెబుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఏదైతే సిట్టుకి వెళ్ళే బాత్రూమ్ యొక్క బేసును, ఆ బేసును కూడా ఎంతో ఖరీదు. అటువంటివన్నీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసుకొని మరి ఇటువంటి వ్యక్తిని మళ్ళీ జనాలు ఆదరిస్తారా చీ అని అంటారు. దాన్ని గమనించి మరి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకంగా మరి మళ్ళీ రేపు ఉదయం అధికారంలోకి రావాలంటే ప్రతిపక్ష నాయకుడిగా మరి మాకు సూచనలు సలహాలు ఇది బాగోలేదని చెప్పిస్తే దాన్ని అడుగుజాడల్లో ఆయన చెప్పిన సూచనలు కరెక్ట్ అయితే అడుగుజాడలు వెళ్తాం. కానీ ఇదేంటండి సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం విశాఖపట్నం వేడిపుచ్చి కడప జిల్లాలో బాంబులు రాజకీయం చేద్దామని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి మాకైతే తెలియదు. మరి ఇటువంటి పరిస్థితులు మేమైతే ఎండగడతాం.